నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ అయితే మంచి బేరిష్ అయితే క్లోజ్ అయింది. క్యాండిల్ 1 minute క్యాండిల్. చూద్దాము, మనము 5 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, 5 minutes క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. లో అనేది అయితే మార్క్ వేసి పెట్టుకున్నాను నేను. పుట్ సైడ్లో హై అనేది మార్క్ వేసా. ఇందులో స్పాట్లో అయితే మనకి లో అనేది మార్క్ వేసి పెట్టుకున్నాం. ప్రీవియస్ డే క్లోజింగ్ ఉన్నది ఫ్రెండ్స్, మనము 55,700 అక్కడ దాకానైతే నేను ప్లాన్ చేస్తాను ట్రేడ్. బట్ ఇప్పుడే ప్లాన్ ఎందుకంటే కంటిన్యూస్లీ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. మనం ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మనకు 5 minutes అయితే బ్రేక్ అయింది. నేను ఇప్పుడైతే డౌన్ సైడ్ ట్రేడ్ చేస్తాను. కాకపోతే ఒక చిన్న పుల్ బ్యాక్. మనము ప్రీవియస్ 2 times ఇదే పుల్ బ్యాక్లో మనము ఎస్ఎల్ అన్నది హిట్ అయింది. ఆ బ్రేక్ కాగానే నేను ట్రేడ్ తీసుకున్నా కదా ప్రీవియస్ ట్రేడ్స్. అందుకే ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనకు ఉపయోగపడ్డది. ప్రీవియస్ 2 times అలా తీసుకున్నా కాబట్టి ఇప్పుడైతే తీసుకోకుండా పుల్ బ్యాక్ అయితే వెయిట్ చేస్తున్నా, ఒక చిన్న పుల్ బ్యాక్. ఈ క్యాండిల్ అనేది ఇప్పుడు మనకి ప్రీమియంలో గ్రీన్ క్లోజ్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, గ్రీనే క్లోజ్ అయింది. ఎంట్రీ అనేది అయితే తీసుకున్నాం. ఎస్ఎల్ వచ్చేసి 20 points పెట్టేస్తాం. ప్రీమియంలో గ్రీన్ క్లోజ్ అయింది, మనకి స్పాట్లో అయితే రెడ్ క్లోజ్ అయింది. మనం పుట్ సైడ్ తీసుకుంటాం కాబట్టి ప్రీమియంలో అయితే గ్రీన్ క్లోజ్ అయ్యాక వెయిట్ చేశాను. మనకు 288కి ఎగ్జిక్యూట్ అయింది ట్రేడ్ అనేది. మనము 268 ఎస్ఎల్ పెట్టాము, 20 points. చూద్దాము ఈ ట్రేడ్ మనకి ఇంకా ఇప్పుడైతే ప్రాఫిట్లోకి వచ్చాము. మళ్ళీ లాస్ట్లోనే రన్ అవుతుంది మనకైతే. టార్గెట్ అయితే నేను పెట్టేసా ఫ్రెండ్స్. 308 కోసం నేను కాస్ట్ ట్రయల్ చేస్తా. 318 వస్తే నేను బుక్ చేసేసుకుంటా 30 points. 308 అంటే మనకి 20 points. ఓకే, మళ్ళీ మనం ప్రాఫిట్లోకి అయితే వచ్చాము. ఇంకే 300 రన్ అవుతుంది. 200, 300 ఎస్ఎల్ అయితే స్లైట్గా ట్రయల్ అయితే వేసాం. ఓకే, 700 రీచ్ అయింది మనకి. 1:1 అయితే రీచ్ అయింది, కానీ నేను అట్లీస్ట్ 30 points 1:1.5 కోసం వెయిట్ చేస్తున్నా. చూద్దాము, ఒకవేళ 1:1.5 రీచ్ కాకపోతే మన కాస్టే ఎస్ఎల్ అనేది హిట్ అవుతుంది. ఇప్పుడైతే 500 అలా రన్ అవుతుంది ప్రాఫిట్. మనం దీంట్లో లూజ్ అయ్యేది ఏముండదు. ఇప్పుడు జస్ట్ కాస్ట్కే హిట్ అవుతుంది ఎస్ఎల్. మన టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే.
ఒక 10 పాయింట్స్లో మన టార్గెట్ అయితే మిస్ అయింది. 1:1 రీచ్ అయింది. నేను క్లోజింగ్ దాకా వస్తుందని వెయిట్ చేశాను, బట్ రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. మనకైతే ఎస్ఎల్ హిట్ అయింది. కాస్ట్ 36 రూపీస్ అయితే బుక్ అయ్యాయి కాస్ట్లో. సెకండ్ ట్రేడ్ అయితే వెయిట్ చేసి తీసుకుంటాం. మనకు క్లోజింగ్ దాకా రాకముందుకే కొంచెం ముందే మనకి రివర్స్ అయితే అయ్యింది ట్రేడ్. 5 మినిట్స్లో చూసుకున్న సేమ్ అదే ట్రేడ్ అయితే రివర్స్ అయింది. ఓకే, మనకి ఇప్పుడు 55,812 ఆ లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ స్పాట్లో. ఒక్క నిమిషం, మీకు దీంట్లో హై అనేది మార్క్ చేసా. మనకి ఇప్పుడు అయితే కాల్ సైడ్ నేను ప్లాన్ చేస్తాను. 55,812 లైన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది మనకి ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే ఫస్ట్ క్యాండిల్ హై అనమాట. అది రెండు ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డే ఫస్ట్ క్యాండిల్ హై. మనకి ప్రీమియంలో వచ్చేసి నేను ఒక జోన్ మార్క్ చేసాను కదా, అది ఫస్ట్ క్యాండిల్ హై అనమాట. 5 మినిట్స్ 1 మినిట్ హై అనేది బ్రేక్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకంటే మనకు స్పాట్లో కన్ఫర్మేషన్ ఉంది, అలాగే ప్రీమియంలో ఇట్లా కన్ఫర్మేషన్ వస్తుంది మనకి అది బ్రేక్ అయితే. ఓకే, బ్రేక్ అయింది. ఎంట్రీ అయితే తీసుకుంటాం. కొద్దిసేపు వెయిట్ చేసి ఓకే ఫ్రెండ్స్, ఎంట్రీ అనేది అయితే తీసుకుంటాం. ఓకే, ఎంట్రీ అనేది తీసుకున్నాను. మనము 4:15కి అయితే ఎగ్జిక్యూట్ అయింది మనది ట్రేడ్. 20 పాయింట్స్ ఎస్ఎల్ అంటే 395కి అయితే ఎస్ఎల్ అనేది పెట్టేసాం. చూద్దాం, దీంట్లో ఇట్లా సేమ్ నేను 30 పాయింట్స్కి అయితే ట్రై చేస్తా. 1:1 రీచ్ అయితే నేను కాస్ట్కి అయితే ట్రైల్ చేసేసుకుంటాం. ఇప్పుడైతే మనం ప్రాఫిట్లోనే రన్ అవుతున్నాము. ఓకే, 35కి మనకి 4:15కి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి 35కి 1:1 రీచ్ అవుతుంది. 45కి మన టార్గెట్ రీచ్ అయిపోతుంది 30 పాయింట్స్. ఓకే, మనకు 1:1 అయితే రీచ్ అయింది. ఎస్ఎల్ కాస్ట్కే పెట్టాను ఫ్రెండ్స్, ఒక్క 1 పాయింట్ కిందికి అంతే. ఓకే, మనకు టార్గెట్ అనేది రీచ్ అయింది. నేను కట్ చేసుకున్నా. 1202 రూపీస్ అయితే మనం బుక్ చేసాము ఈ ట్రేడ్లో. 1205 ఫస్ట్ ట్రేడ్లో 36. టోటల్ ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి మనకి 1242 రూపీస్ అయితే బుక్ చేసాము టోటల్. మీకు లాంగ్ పొజిషన్ పెట్టి చూపెడతా. ఓకే, 1:1.5 అలా బుక్ చేసాం, 34 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే క్లోజ్ ప్రాఫిట్తోనే. మీకు మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు అయితే డే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.